నమస్కారం. నా పేరు మాండ్ల నరసింహుడు. చెంచు గిర్జన మూలికా వైద్యం, అనుభవ వైద్యం. మా ఇంటి పేరు మాండ్ల నరసింహుడు. అంటే మాండ్ల అంటేనే మా ఇంటి పేరు, చెట్ల పేరే మా ఇంటి పేరు. చెట్ల పేరు మా ఇంట్లో ఎందుకు పెట్టారంటే మా పెద్దలు పూర్వీకుల కంటే మా పెద్దలు వైద్యులు. మా తాతలు, 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 తాతలు వైద్యులు. మనం పూర్వకాలం నుండి ఆకులు, అలుములు, చెట్లు, పండ్లు, కాయలతోటే ఆరోగ్యంగా నూరేళ్లు బతికారు. మనిషి ఫస్ట్ కోతి నుండి మనిషి అయ్యాడు. ఫస్ట్ కోతి, కోతి తర్వాత మనిషి. ఈ ఆకులు, చెట్లు, కాయలలో అన్వవైద్యులంటే ఏ చెట్టు పండు ఎట్టుంటుంది, ఏ చెట్టు కాయ ఎట్టుంటుంది, ఏ చెట్టు ఆకు ఎట్టుంటుంది, ఏ చెట్టు తింటే మనకి ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా బతుకుతాము, ఏది దొరికితే మనం బాగుంటుంది నాకు హనుమంతో చేసిన వైద్యాన్ని ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకంటే మీకు చాలా మందికి ఒక చిన్న చిట్కా చెప్తున్నా వినండి. చాలా మంది మగపిల్లలకు పూర్వీక కాలం నాడు ఇంట్లో మగపిల్లడు పుడితేనే అబ్బా కొడుకు పుట్టినాడని తండ్రి మీసాలు ఎగిరేసుకొని మీసం దిద్దేవాడు. నా కొడుకు పుట్టినాడని. తల్లి కూడా సంబరపడేది, అత్తగారు సంబరపడేరు, అత్తమామ అమ్మనాయన కూడా సంబరపడేవారు. పక్కన ఫ్రెండ్స్ కూడా నా కొడుకు పుట్టినారని డిన్నర్, దావత్తు, మంచి ఫంక్షన్లు చేసుకొని అరాంగా ఇంటి వారసు పుట్టినాడని అరాంగం చేసేవాళ్ళు. అప్పుడు పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే మగపిల్లడు పుడితేనే, ఒక నెల పిల్లుడు అయితేనే మంచిగా జాజికాయలు, వాము, వజ్జ, మోడి, పిప్పళ్ళు, సదాపాకు, కరక్కాయి అన్నీ నూరి ఒక పొడి చేసుకొని రోజు పొద్దున సాయంత్రం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ పెట్టకుండా ఆ మందులు తింటే పిల్లలు సైడ్ ఎఫెక్ట్ వస్తుందని అన్ని డాక్టర్ మందులు, డాక్టర్ మందులు, డాక్టర్ మందులు, డాక్టర్ మందులు, పెద్దగా అయ్యి పెళ్ళాం వయసు వచ్చే వరకు డాక్టర్ మందులతో పెట్టేవాళ్ళు. తిండి కూడా ఏంది, రోడ్డు మీద అన్ని ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. పూర్వకాలం నాడు పెరుగు, మజ్జిగ, పాలు. అప్పుడు పూర్వకాలం నాడు పాలు పిండి అమ్మకుండా కాసి ఉట్టి మీద పెట్టి మీగడ తీసి ఎన్న చేసేవాళ్ళు. మగపిల్లోనికి రొట్టె మీద ఇంత ఎన్నపూస పెట్టి, ఇంత ఎన్నపూస పెట్టి రొట్టె కింద రాసి సుట్ట చేసి ఇచ్చేవాళ్ళు. పొద్దున పూట ఒక రొట్టె, సాయంత్రం రొట్టె తినేవాడు. ఆ పొట్టేవాడు మంచిగా పాలు తాగేవాడు, మంచిగా తినేవాడు. వానికి 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 20 ఏళ్ళు వయసు వచ్చే వరకు నిక్కర్లు అది లేచి చక్కగా నిలబడేది. ఆ తిండి అంతా ఇప్పుడు అంతా అంతరించిపోయింది. ఇప్పుడు అంతా బయట ఫాస్ట్ ఫుడ్కి అలవాటైనారు. ఇంకోటి పూర్వకాలం నాడు సినిమాలు లేవు, టీవీలు లేవు, సెల్లులు లేవు. ఎవడో పొట్టేవాడు పెద్ద మంచి పెద్దోడైనాక ఏడన కథలు, డ్యామలు అవన్నీ చూసేవాడు. ఒకవేళ పాయం తట్టుకోలేకపోతే ఎవరో ఒకరు మరి భద్రంగా ఉండరని ఇష్టపడితే వాడిని లొంగ తీసుకొని అప్పుడు పోయేవాడు. ఇప్పుడేముంది, అన్ని రకాల తప్పలవాట్లు నేర్చుకున్నారు. తప్పలవాట్లు నేర్చుకొని అస్తపేగం చేసుకొని ఉన్న బెల్లకాయ మెత్త చేసుకొని పనికి రాకుండా చేసుకున్నారు. ఉన్నే నిజం చెప్తున్నా. ఈ కాలం నాడు ఇంకోటి, ఏదో నువ్వు ఉంటే నువ్వు తింటివి, తాగుతీవి, పండుకుంటివి, నీ బెల్లకాయ పని చేసినా పని చేయకుండా 20 ఏళ్ళ వయసు వచ్చింటుంది, నువ్వు బాగా డబ్బు సంపాదిస్తున్నావు, లచ్చలు లచ్చలు నీకు ఉద్యోగం ఉంటుంది, సంపాదిస్తుంటావు. ముందు కాడ పనిచేసి అన్నిటికీ పనిచేసినాడు. వంశం కూడా కావాలి కదా, మొగోడు అనేది అనిపించుకోవాలి కదా. అందుకోసం అక్కడ అమ్మ నాయన, ఇక్కడ అత్త మామ, అమ్మ నాయన అందరు కలిసి అమ్మ నీ కొడుకు బాగా ఉద్యోగం వచ్చింది, 4 లక్షలు జీతం వస్తుంది, మంచి కోటీశ్వరుడు, బాగుండదు, నా పిల్లని చేసుకుంటారు. అక్కడ అత్త మామ పిల్లకిల్లు పిల్లగానికి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత పిల్లగానికి ఫోన్ చేస్తారు, రేపు పలానా ఊర్లో పిల్ల ఉందంట నాయన, ఆ పిల్లని నీకు ఇస్తా అంటారు, నేను మాట్లాడుకున్నా అన్నీ చెప్పినా, నువ్వు నువ్వు చూస్తే నీకు ఇచ్చి మాట్లాడుతావు నాయన అంటారు. ఈయనకేమో అస్సలు వస్తూ పని చేయక బూర్లో వండుకొని అల్లాడి చస్తుంటాడు. ఈయన తల్లిదండ్రులు ఏమో అందరూ మాట్లాడింటారు. ఈడు వాయిదాలు వేస్తుండ్రు, అమ్మ 7 వద్దు, వచ్చే సంవత్సరం చేసుకుంటా, వచ్చే సంవత్సరం ఇంకా 4 ఏళ్ళు చేసుకుంటా, నేను ఇంకా చదివేది ఉంది, ఇంకా చదివేది, ఇంకా చదివేది ఉంది. అసలు ఇది పని చేయదు ఈయనకి తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. వీడు వాయిదాలు వేసుకుంటూ పోతుంటాడు. లాస్ట్కి ఏదో వాయిదాలు అయిపోయి లాస్ట్ పెళ్లి చేస్తారు. తప్పదు, పెళ్లి చేసుకోకుండా తప్పదు, అమ్మ నాయన బాధపడతారు, అమ్మ నాయన ఏమైనా చేసుకుంటారని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య కాడ కూడా కొన్ని వాయిదాలు వేస్తాడు, ఇప్పుడు ఉందాం, అప్పుడు ఉందాం, అప్పుడు ఉందాం. పెళ్లి కాక ముందుకు ఒక మాట, పెళ్ళి అయినాక ఒక మాట. పెళ్ళి అయిన తర్వాత భార్యను సుఖపెడితేనే వాడు మనగాడు. ఏ దాంట్లో లేకుండా భార్యను సుఖపెట్టి సంతోషంగా ఉండంటే అడక తినే బిచ్చగాని కాడ కూడా కాపురం చేస్తుంది భార్య. వాడు 4 ఇళ్ళు అడుక్కొచ్చి పెడితే కూడా గుడిసెలు వచ్చి కాపురం చేస్తుంది. దీనికోసం మన ఆదివాసి గిరిజనులు
ఆ వైద్యం పూర్వీకుల కాలం వైద్యం కనిపెట్టిన ఆ వైద్యం మీ ముందర చెప్తున్నాను. మీరు తీసుకున్నా, తీసుకోపోయినా, తిన్నా, తినకున్నా మీ బాధలు మీరే పడతారు. మేము పడేది కాదు. మా పెద్దలు తెలపరిచిన వైద్యం మీకు తెలుసాలని చెప్తున్నాను. ఈ కాణాలు తక్కువున్నా, ఈ మొగతనం తక్కువున్నా, మనిషి వీక్‌నెస్ ఉన్నా, తప్పుడు పనులు చేసుకున్నా గానీ, ఒక చెట్టు చెప్తా ఇనండి. ఏనిగ పిల్లడి చెట్టు అని ఒక చెట్టు ఉంటాది. ఏనిగ పిల్లడి. ఈ చెట్టు పేరు ఏనిగ పిల్లడి. తర్వాత ఇది ఎదురు బియ్యం పౌడర్. ఎదురు బియ్యం బొంగులకి పౌడర్ బింగులకి ఒక బొంగులకు ఒడ్లు కాస్తాయి. ఒడ్ల నుండి బియ్యం అవుతుంది. ఆ బియ్యం ఈ పౌడరు. ఇది ఈ ఏనుగ పిల్లడి ఆకు నీడలు ఆరబెట్టి మెత్తగా చూర్ణం తయారు చేసి, ఈ బియ్యం కూడా మెత్తగా చూర్ణం తయారు చేసి, సమానంగా 1 కేజీ బియ్యం పొడి, 1 కేజీ ఏనుగ పిల్లడి పొడి 2 కలిపి, ఒక అర్ధ కేజీ పొద్దున పూట 1 చెంచా, సాయంత్రం 1 చెంచా నీళ్లు కానీ పాలు కానీ కలుపుకొని తాగితే కాణాలు సంతానం పురుగులు డెవలప్మెంట్ అవుతాయి. వీరికి అభివృద్ధి అవుతుంది. నరాలకు బలం వస్తుంది. నువ్వు చెడిపోయిన భాగాలన్నీ బాగైపోయి స్టాండర్డ్కి తయారైపోతావు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే డాక్టర్లు ఉండారు, వైద్యులు ఉండారు, అందరు ఉండారు. తిరిగి 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 అలసిపోతారు. మన వైద్యం కూడా అందరికీ తెలిసాలా. ఆదివాసీల కాడ వైద్యం ఉంది. ఆదివాసుల కాడ మంచి మూలికలు ఉన్నాయి. ఆదివాసి బతికే ఉండారు, అడవిలో ఉంటారు. వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళకే తెలుసు అని మీరు అనుకుంటారు. కాబట్టి ఈ వైద్యం మీకు అందరికీ తెలిసాలి. చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి అందరికి ఉపయోగపడాలని ఇప్పుడు సిటీకి వచ్చి ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. ఏనుగ బిల్లడి చెట్టు, ఎదురు బియ్యం పౌడర్ కాణాలు పెరగడానికి కానీ మగపిల్లలకు చాలా బలమైన వైద్యం. 100 ఏళ్ళ ముసలోడు తిన్న కానీ చాకులక్క తయారవుతాడు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది కెమికల్ కాదు, రియల్ వైద్యం. అందుకోసం మీకు అందరికి ఉపయోగపడాలని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ వైద్యం మా కాడ దొరుకుతుంది. ఇవి భూమిలో దేవుడిచ్చిన వరం, ప్రకృత మీకు అందరికి ఉపయోగపడాలి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హైదరాబాద్ 1 నంబరు, కర్నూలు 1 నంబర్ ఉంటుంది. ఈ పౌడర్ మా కాడ దొరుకుతుంది. ఈ మందులు వాడేటప్పుడు మన చెడ్డ అలవాటు మానుకొని కొన్ని మత్తు పదార్థాలు, కొన్ని వేడి వస్తువులు తగ్గించుకొని ఈ వైద్యం వాడుకుంటే పెళ్ళి అయిన వాళ్ళకి కానీ, పెళ్ళి కానోళ్ళకి కానీ, ముసలోళ్ళకి కానీ ఈ వైద్యం మొగోళ్ళకు మంచి బలమైన వైద్యం అని అందరికీ ఉపయోగపడుతుందని మరొకసారి అందరికీ చెప్తూ, డాక్టర్లకు, వైద్యులకు ఎవరికైనా ఈ వైద్యం నేర్పియమంటే కూడా నేర్పిస్తాం. అందరికి ఉపయోగపడతాం. అందరికి బాగుండాలని మనస్ఫూర్తి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను.